గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా యెహెజ్కేలు గ్రంథము 25వ అధ్యాయము 3-4 వచనాలు ధ్యానించుకుందాం. అమ్మోనీయులారా, ప్రభువైన యెహోవా మాట ఆలకించుడి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నా పరిశుద్ధ స్థలము అపవిత్రపరచబడినప్పుడు, ఇశ్రాయేలుల దేశము పాడు చేయబడిన కాలమున యోధావారు చెరలోనికి పోయినప్పుడు మీరు సంతోషమని చెప్పుకొనుచు వచ్చితిరి గనుక నేను మిమ్మను తూర్పున నుండి మనుషులకు స్వాస్యముగా అప్పగించదను. వారు తమ డేరాలను మీ దేశములో వేసి మీ మధ్య కాపురముందురు. వారు మీ పంటలు తిందురు, మీ పాలు త్రాగుదురు. చదవబడిన వాక్యంలో మనం చూసినట్లయితే, ఇశ్రాయేలీలు అనగా సౌత్ ఇజ్రాయేల్ యోధా రాజ్యాన్ని బబులోనీయులు దోచుకొని దేశాన్ని నాశనం చేసి ప్రజలను బానిసలుగా తీసుకెళ్ళిపోయారు. 70 సంవత్సరాలు యూదులు బబులోను దేశంలో బానిసలుగా ఉన్నారు. ఆ యోధా దేశము యెరూషలేము నాశనం అయిపోయిన సమయంలో ఆ చుట్టుపక్కల ఉన్న యోధా ప్రజలు, యూదులకు శత్రువు దేశస్తులందరూ కూడా ఎలా రియాక్ట్ అయ్యారు అనేది మనం చూస్తే, ఈ యొక్క యెహెజ్కేలు గ్రంథం 25 అధ్యాయంలో అమ్మోనీయులు ఎలా రియాక్ట్ అయ్యారు, మోయాబీలు ఎలా రియాక్ట్ అయ్యారు, ఏదోమీలు ఎలా రియాక్ట్ అయ్యారు, ఫిలిస్తీన్లు ఎలా రియాక్ట్ అయ్యారో దేవుడు చెప్తున్నాడు. యూదులకు దెబ్బ తగిలిందని, యూదులకు నష్టం కలిగిందని, యూదులు శత్రువుల చేత దోచుకోబడుతున్నారని 4 దేశాలు సంతోషించాయట. అందుకుని దేవుడు ఆ 4 దేశాలకి ఘోరమైన శిక్షను, భయంకరమైన శిక్షను విధిస్తున్నారు. ఇక్కడ అమ్మోనీయులు చేసిన తప్పేంటట, వాళ్ళు యోధా పట్టణం నాశనం అవడం చూసి సంతోషించి, వారు సంతోషమని చెప్పుకొనొచ్చు. గుడ్ న్యూస్. ఏంటి గుడ్ న్యూస్? ఆయన నాశనం అయిపోయాడు. దీన్ని చదివినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈవెన్ మన శత్రువుకైనా దెబ్బ తగిలితే, వాడు నాశనం అవుతే మనం ఎలా రియాక్ట్ అవుతున్నాము అనేది చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. ఎందుకంటే వాడు చేసిన తప్పులను బట్టి దేవుడు వాడికి ఇచ్చే శిక్ష లేక దేవుడు వాడిని పరీక్షించే పరీక్ష అవ్వచ్చు. శత్రువుని దేవుడు శిక్షిస్తూ పరీక్షిస్తూ ఉంటే అది మనం ఎలా రియాక్ట్ అవుతామో మనకి కూడా ఒక పరీక్షే. శత్రువుని దేవుడు కొడుతున్నాడు, వాడు మనకు అన్యాయం చేశాడు, వాడిని దేవుడు శిక్షిస్తున్నాడు, వాడికి తగ్గ పనిష్మెంట్ ఇస్తున్నప్పుడు దాన్ని చూస్తున్న మనం ఎలా రియాక్ట్ అవుతామని చెప్పి మనల్ని కూడా దేవుడు పరీక్షిస్తాడు అనే సత్యాన్ని ఈ సందర్భంలో మనం చూస్తున్నాం. ఎదోమీయులు ఎలా రియాక్ట్ అయ్యారో చూసి వీళ్ళు నవ్వుకున్నారు కాబట్టి, ఎదోమీయులారా, నేనును మిమ్మల్ని శత్రువులకు అప్పగిస్తున్నాను అన్నాడు. అదే యెహెజ్కేలు గ్రంథం 25 అధ్యాయం 8వ వచనంలో, మోయాబీలట యూదులంటే పెద్ద గొప్పేటి, అందరిలాంటి వాళ్ళు వీళ్ళు కూడా, వీళ్ళకే సరిగ్గా అందరిలాగే జరిగింది అని చెప్పి యూదులను తక్కువ చేసి మాట్లాడారట. అందుకని మోయాబీలారా, నేను మిమ్మల్ని శిక్షించబోతున్నానని 8వ వచనంలో, యెహెజ్కేలు గ్రంథం 25 అధ్యాయం 8వ వచనంలో మోయాబీలు శిక్షిస్తున్నాడు దేవుడు. అదే 25 అధ్యాయం 12వ వచనం వచ్చి ఏదోమీయులు, ముందు ఎవరైపోయారు? అమ్మోనీయులు అయ్యారు, తర్వాత మోయాబీలు అయ్యారు, తర్వాత ఏదోమీయులు. ఏదోమీయులు అయితే పండగ చేసుకున్నారు, శత్రువులతో చేతులు కలిపి, సొంత కజిన్స్ వీళ్ళు ఏదోమీయులు అంటే ఇశ్రాయేలుకి. ఇశ్రాయేలు నాశనానికి వీరు హెల్ప్ చేశారు. దేవుడు ఘోరాతి ఘోరంగా ఏదోమీయుల జాతినే తీసి పాడేశాడు. ఆ తర్వాత ఫిలిస్తీన్లు 15వ వచనంలో, ఫిలిస్తీన్లట తిరస్కరించుకున్నారట. వారికి మన పగ తీరిందిరా బాబు, మనం వాళ్ళని కొట్టలేకపోయినా వాళ్ళు కొట్టేశారు కదని హ్యాపీ ఫీల్ అయ్యారట. దేవుడు అందుకు నేను మిమ్మల్ని శిక్షించబోతున్నాను అన్నాడు. ఈ నలుగురు విషయం మనం ఏమి పాఠాలు నేర్చుకోవచ్చు? ఒకళ్ళేమో నవ్వారు, ఇంకొకరేమో తక్కువ చేసి మాట్లాడారు, మరొకరేమో శత్రువులకి హెల్ప్ చేసి వీళ్ళ నాశనానికి తోడ్పడ్డారు, ఫిలిస్తీన్లేమో మా పాత పగ తీరిందిరా అనుకున్నారు. వారందరిని బట్టి, వారి యొక్క రియాక్షన్ బట్టి దేవుడు వారి మీదకి శిక్ష రప్పించాడు. అంటే అర్థం ఏంటి? ఒకవేళ మన విరోధులు పడిపోయినప్పుడు, దెబ్బ తగిలినప్పుడు మనము చూసి నవ్వినా, రాంగ్గా ప్రవర్తించిన ఆ శిక్ష వాళ్ళ మీద నుంచి మన మీదకి వస్తుందట. అదే వాక్యం సామెతల గ్రంథం 24వ అధ్యాయం 17-18 వచనాలు.
మీ శత్రువు పడినప్పుడు సంతోషింపకము, వాడు తొట్రులినప్పుడు నీవు మనసున ఉల్లసింపకము. యెహోవా అది చూసి అసహ్యించుకొని వాని మీద నుండి తన కోపము త్రిప్పుకొనునేమో. ఇవన్నీ మనకి పాఠాలు. మనకి హాని చేసిన వాడికి దేవుడు శిక్ష విధిస్తే ఎక్కడ లేని పీస్ వచ్చేస్తూ ఉంటుంది మన హృదయంలోకి. ఎక్కడ లేని సంతోషం వచ్చేస్తుంది, ఎక్కడ లేని పీస్ వచ్చేస్తుంది. అది దేవునికి వ్యతిరేకమైనది. వాడికి దెబ్బ తగిలితే నీ హృదయంలో సంతోషం వచ్చేయడం ఏంటి? మానవ బలహీనత అది. కాబట్టి మనల్ని బాధపరిచిన వారిని దేవుడు బాధపరుస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా మన హృదయంలో కూడా, మన హృదయాన్ని కూడా దేవుడు చూస్తున్నాడు కాబట్టి ఎక్కడ కూడా మనం ఆనందించకూడదు. ఎందుకంటే దేవునికి ఇష్టం లేదు అది. పక్కనోడిని కొడుతుంటే నవ్వేవాడు, ఆనందించేవాడు దేవునికి చాలా అసహ్యుడు అటువంటి వాడు. అటువంటి నేచర్ మనలో ఉంటే దేవుడిని అడుగుదాం, ప్రభువా నా శత్రువు పడిపోయినా సరే వాడి గురించి ప్రార్థన చేసి వాడికి చేయగలిగిన సహాయం చేసే హృదయం నాకు ఇవి ప్రభు అని దేవుడిని అడగాలి. దావీదును చూడండి. దావీదును చంపడానికి వస్తున్న సౌలు చచ్చిపోయినప్పుడు దావీదు ఏడ్చాడు, బాధపడ్డాడు. దావీదును చంపడానికి వస్తున్న అభిషాలోము చచ్చిపోయినప్పుడు దావీదు అంగలార్చాడు. కాబట్టి ఒకడు నాశనాన్ని చూసి మనము సంతోషించే స్థితిలో మనం ఎప్పుడు ఉండకూడదని దేవుడు చెప్తున్నారు. మన యొక్క తలపులు, ఆలోచనలు, హృదయ ఉద్దేశములు కూడా దేవుడు చూస్తాడు. కనుక ఎదటవాడిని దేవుడు శిక్షిస్తుంటే అది మనకి పరీక్ష అని తెలుసుకొని చాలా జాగ్రత్తగా మన మాటలో, మన ప్రవర్తనలో, మన హృదయ ఉద్దేశాల్లో కూడా దేవునికి ప్రీతికరంగా జీవిద్దాం. దేవుని శిక్ష నుంచి తప్పించుకుందాం. దేవుని కృపలో ఆశీర్వదింపబడి ఎదటవానికి ఆపదలున్న వాడి శత్రువైనా మేలు చేద్దాం. దేవుని ద్వారా దీవింపబడదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా నా తండ్రి, ఇచ్చిన వాక్యం మాకు దీవెనగా మార్చమని, మా శత్రువు శిక్ష అనుభవిస్తున్నప్పుడు కూడా ఏమాత్రం ఉల్లసించకుండా, సంతోషించకుండా, మా హద్దులు మీరి మాట్లాడకుండా నీ అందరి భయముతో, భక్తితో ప్రవర్తించే పరిశుద్ధ జీవితం ఇప్పుడెల్లప్పుడు మాకు దయచేయమని, నీ కృపలో మమ్మల్ని, మా కుటుంబాలను రక్షించమని యేసయ్య పుణ్యనామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం ఇప్పుడెల్లప్పుడు మనల్ని నడిపించి, రక్షించి, కాపాడి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ వెరీ బ్లెస్డ్ డే.